ఉడకబెట్టి తోలు తీసిన సొరచేప ముక్కల్లో ఉప్పు కారం వేసుకుని బాగా పిసకాలి. చేపలలో నీసి వాసన ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం ఉప్పు ఎక్కువగానే పడతాయి. ఇలా బాగా మెత్తగా పిసికిన తర్వాత దల్సరి పాత్ర స్టవ్ పై పెట్టుకుని 1 కప్పు నూనె వేసుకొని 2 కప్పుల ఉల్లి తరుగును వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగే వరకు వేయించుకున్న తర్వాత 2 చెంచాల వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ధనియాల పొడి, జీలకర్ర పొడి 1.5 స్పూన్ చొప్పున వేసుకుని పక్కన పెట్టుకున్న చేపల మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కూరలో అల్లం పేస్ట్ వేయనవసరం లేదు. ఈ చేపల మిశ్రమం వేసిన తర్వాత పాత్ర అడుగున మాడకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో ఉప్పు చూసుకుంటూ కారం చూసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే సొరచేప పిట్టు చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పటి వరకు సొరచేప పిట్టు చేయని వారు ఈ విధానం చూసి ఖచ్చితంగా చేసేస్తారు. అంత ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. ఇలా ఎర్రగా వేగే వరకు పొడి పొడిగా వచ్చే వరకు మంటను తక్కువలో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇంకెందుకు ఆస్వాదించండి. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడి వేడి అన్నంలో లాగించేస్తే ఆహా ఏమి రుచి అనాల్సిందే. మన ఛానల్లో 5 సొరచేపలతో పిట్టు చేసిన వీడియో అప్లోడ్ అయ్యింది. సరదాగా చూడాలనుకున్నవారు చూసి ఎంజాయ్ చేయండి.